నమస్తే. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 3,24,000 కోట్ల పైబడి ఉన్నది. అందులో విద్య, వైద్యము, గ్రామీణ రూరల్‌కు సంబంధించిన కేటాయింపుల లెక్కలు బలంగా కనబడుతున్నాయి. పోయిన సంవత్సరాల కంటే ఈసారి బడ్జెట్టు ఆహ్, నమూనా ఆ లెక్కల నమూనా ఎక్కువున్నది. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం ఈ 2.5 ఏళ్ల కాలంలో 6 గ్యారంటీ ఒక గ్యారంటీ అమలైంది. మిగతా 5 అట్లా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 9 కొత్త పథకాలు వచ్చినాయి. 6 గ్యారంటీలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయల కేటాయింపులున్నాయి. పోయినసారి బడ్జెట్‌లో సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. ఆ విషయం వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు మరి ఆ మొత్తం సరిపోతాయంటే సరిపోవు. ఎందుకంటే వారిచ్చినవి నగదు బదిలీ ఉన్నది. రైతులకు సంబంధించిన రైతు భరోసాకు నిధులు గతానికంటే పెంచి ఇవ్వాల్సి ఇంకా పెండింగ్లో ఉన్నది. స్కూటీలు ఉన్నాయి, బంగారం ఇవ్వాల్సి ఉన్నది. వీటన్నిటికీ 50,000 కోట్లు సరిపోవు. మరి ప్రభుత్వము 6 గ్యారంటీల విషయాన్ని ప్రస్తావించకుండా లేదా అసెంబ్లీలో చర్చ జరిగినప్పటికీ 6 గ్యారెంటీల కొంత మొత్తాన్ని చూయించి మిగతా ఎవరు అడగనివి, ఇట్లా చేయండి అని ఎవరు చెప్పనివి ఆ 9 పథకాలు తీసుకొని వచ్చింది. ఇవి ఇమ్మీడియట్గా ఆయా కుటుంబాల మీద వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించేవి. ఉదాహరణ స్కూళ్ళు తీసుకుందాం. స్కూళ్లకు చేసిన కేటాయింపులు లేదా ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా పెట్టాలనుకున్న స్కూళ్ళు ఏవైతున్నాయో వాటికి చేసిన కేటాయింపులు, విద్యార్థులకు అల్పాహారము, ఇవి పెన్షన్లు, బీమాకు సంబంధించినవి, ఇవి నేరుగా కుటుంబాలపైన వ్యక్తులపైన ప్రభావం చూపించేవి. అంటే 6 గ్యారంటీల కంటే అసలు చర్చ ఎక్కడొస్తుంది ఇప్పుడు? ఈ వ్యక్తిగతంగా ఎవరికి ఎంత ప్రయోజనం జరుగుతుంది దాని చుట్టే చర్చ ఉంటుంది. చాలా తెలివిగా చేసిన ఒకానొక ప్రయోగం ఇది. వాస్తవానికి 6 గ్యారంటీలు అవి వ్యక్తిగత ప్రయోజనమే. కానీ ఈ నంబర్ చూస్తే 9 ఎక్కువ ఉన్నది. దాని కేటాయింపులు 6 గ్యారంటీల కంటే తక్కువనే అవుతున్నాయి. పైగా వ్యక్తిగత ప్రయోజనం దాంట్లో కనబడుతూ ఉన్నది. వ్యక్తిగత ప్రయోజనానికి పెద్దపీట వేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. పైగా తలసరి ఆదాయం లెక్క తీసుకుంటే కనుక ఏ మాట కామాట కిందటి 10 ఏళ్ల కాలంలో జరిగిన ఒకానొక ప్రయోగము, ఆ ప్రయోగం నుంచి వచ్చిన ఫలితాలు, ఆ ఫలితాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడము, పట్టణ ప్రాంతాలలో ఉపాధి కేంద్రాల విస్తరణ పెరగడము, ప్రయాణ సౌలభ్యం ఉండడము, వీటి కారణంగా కొనుగోలు శక్తి పెరగడము, తలసరి ఆదాయం పెరగడం మనకు కనబడుతున్న లెక్క అది. ఇవి ఒక అంశం. ఇక్కడ సాగునీటి రంగానికి సంబంధించి గత ప్రభుత్వము ప్రాధాన్యతగా వ్యవసాయ రంగము, సాగునీరు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి నిర్దిష్టంగా ఏ రంగం మీద దృష్టి అనుకున్నప్పుడు పలు రంగాలపైన దృష్టి కేంద్రీకరణ ఉన్నట్లు అర్థమవుతున్నది. అంటే నిర్దిష్టంగా ఒకదాన్ని తీసుకుని ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేద్దామనే ఆలోచన కంటే కూడా ఒక భిన్న పార్శ్వాలుగా వెళ్తున్నామని, ఒక భిన్నతను తాము చూపించబోతున్నామనే ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇక్కడ మీరు ఎంత మేరకు ఇందులో విజయం సాధిస్తారో తెలియదు. కానీ ప్రజల ఆలోచనను మీరేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికంటే ముందే ఇగో తాము ఇది చేస్తున్నామని ఒక నెంబర్ను పెద్దగా చూపించి ప్రజల దృష్టి మరలిచ్చే లేదా ప్రజల దృష్టిని వేరొక అంశం వైపు తిప్పే ఒక ఆలోచనగా ఇది కనబడుతున్నది. మరి మునుపటి కంటే కొన్ని విషయాల్లో బాగున్నది కదా, కేటాయింపులు గతంలో ఇంత లేవు కదా, కొన్నింటికైనా సరే నిజమే లేవు, ఈసారి బాగున్నాయి. మరి గత ప్రభుత్వాన్ని మనం ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శ ఏమిటి? లక్షల కోట్ల రూపాయల అప్పులైనాయి అని. మరి లక్షల కోట్ల రూపాయల అప్పులైనప్పుడు ఈ బడ్జెట్కు వాళ్ళు ద్రవ్యలోటు 50,000 కోట్ల పైన చూపిస్తున్నారు. రెవెన్యూ మిగులు ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ చూపిస్తుంది, వీళ్ళు చూపించి అనుకుందాం. మరి ద్రవ్యలోటు అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా భర్తీ చేయబోతున్నారు? ఈ 6 గ్యారంటీలకు నిధులు ఎట్లా చేయబోతున్నారు? ప్రభుత్వ సొంత ఆదాయము అంటే సొంత పనుల ద్వారా ఎంత సమకూర్చుకునే అవకాశం ఉన్నది? వేస్తున్న అంచనాలు ఏమిటి? మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ వచ్చిన తర్వాత దాని సైజ్ ఎట్లా ఉండబోతున్నది? ఇవన్నీ ప్రశ్నలు. లెక్కలు తీసుకున్నప్పుడు మాత్రం ఇవి బయటికి చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రాక్టికల్కి వచ్చేవరకల్లా ఎట్లా ఉండబోతున్నది అతిపెద్ద ప్రశ్న. బహుశా ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉన్నది కాబట్టి మొన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన లోపాలు లేదా కనుక తప్పులు ఏమనుకుంటేవి వాటి గురించి మాట్లాడుతూ వచ్చినాం. ఇక నుంచి వారిని విమర్శించకుండా తామేం చేయబోతున్నామో వాటిపైన దృష్టి పెట్టాలి అనేది. బహుశా వారు అనుకోవడం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా సరే, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయినా సరే, పిల్లలకు అల్పాహారమైనా సరే,
ఉద్యోగులకు బీమాకు సంబంధించింది, మొత్తం తెలంగాణకు ఒక డిజిటల్ హెల్త్ కార్డు, వారికి ఆ, ఆ, వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే నిర్దిష్ట పరిధి మేరకనే భరించే స్కీమ్ తీసుకొని రావడము, ఇవన్నీ కూడా బడ్జెట్ నమూనాను సైజుని పెంచేవి. ఒకవేళ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఇవి చేస్తారా అని ప్రశ్న ఒకవేళ వస్తే కనుక బహుశా దానికి సమాధానంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అక్కడక్కడ కనబడుతున్నాయి, ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈసారి బడ్జెట్ తగ్గింది అక్కడ. రెండవది స్కూళ్ళు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, ఈ విషయంలో ఇమ్మీడియట్గా వాళ్ళ అనుభవంలోకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అనుభవంలోకి రావడానికి 1-2 విషయాలు తీసుకున్న సరే 9లో ఇవి ప్రజలకు పరిపాలన పట్ల ఒక చర్చను, ఒక అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉన్నది. గత ప్రభుత్వం ఇవి చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కొన్ని భిన్నంగా ముందుకు వెళ్ళే సూచన ఉన్నది అని ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో చేసిన వారిని విమర్శలను ఆపేసి ఈ ప్రభుత్వం గురించి ప్రజలు మాట్లాడుకునే విధంగా, ఎట్లాగో వారు విద్యుత్ రంగం పైన, కాళేశ్వరం పైన విచారాల పరంపర కొనసాగుతున్నది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన చర్చ నెలకో లేదా వారం రోజులకో ఒకసారి మీడియాలో వస్తున్నది. అంటే ఒకవైపున ప్రధాన దృష్టి గత ప్రభుత్వం పైన ఉన్న ఆరోపణలు లేదా విమర్శలు, ఒక నెగిటివ్ నరేషన్ పబ్లిక్లోకి తీసుకెళ్లడాన్ని కాస్త తగ్గించి ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నది వీటిపైన, ఇదే సందర్భంలో గతానికి సంబంధించిన వాటిని ఆ చర్చ వైపు ఉంచుతూనే తమదైన పరిపాలన, తమదైన ముద్ర ఎట్లా ఉంటుందో ఒక చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ బడ్జెట్ వీళ్ళు వేసిన లెక్కలలో గ్రామీణ ప్రాంతాలకు అంటే పంచాయతీరాజ్ వీటికి పెంచడం చూస్తే కనుక ఈ సైజు మునుపటి కంటే కొంత బాగున్నది. విద్యారంగం అనుకుందాం, విద్యారంగంలో టీచర్ల జీతభత్యాలు అందులోనే ఉంటాయి. అంటే ఒక విద్యార్థి పైన పెట్టే ఖర్చు ఎంత అన్నదానికి నంబర్ ఎక్కువనే కనబడొచ్చునేమో, కానీ అది మళ్ళీ అనుభవంలోకి వచ్చే వరకల్లా ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్నే. మొత్తానికి నిధుల సమీకరణ, గత ప్రభుత్వం అప్పులు ఎక్కువైనాయని అనుకున్నప్పుడు ఇప్పటికి వీళ్ళు చేసిన అప్పే 3 లక్షల కోట్లకు పైన ఉందని లెక్కలు చెప్తున్నాయి. మరి ఎంత ఉందని నిర్దిష్టంగా తెలియదు. కానీ గత ప్రభుత్వం చేసిన మొత్తం 10 ఏళ్ళలో చేసిన అప్పు 3 లక్షల కోట్లకు పైబడి ఉంది తప్ప 8-9 లక్షల కోట్లు లేనే లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ సందర్భంలో వీరు ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో సొంత ఆదాయము, ఆ హామీల అమలుకు తీసుకొచ్చే అప్పులెంత, అప్పుల గట్టే మిట్టీలెంత, ఇవన్నీ కూడా తేలవలసి ఉన్నది. మరి ఈ విషయంలో వచ్చే బడ్జెట్ నాటికైనా సరే ఈ అమలు ఎట్లా ఉండబోతున్నది, ఇంత పెద్ద సైజున్న ఈ బడ్జెట్ ఆచరణలో ఎట్లా ఉండబోతున్నది, ప్రజలకు వీరు అంతిమంగా ఏమని సమాధానం చెప్తారనేది బహుశా రాబోయే రోజులు లేదా వచ్చే బడ్జెట్ నాటికి వీళ్ళ శక్తి ఏమిటి, నిజంగానే ప్రజల ఆలోచనను లేదా ప్రజల్లో మంచి మార్కులు ఎట్లా వేసుకుంటారన్న దానికి వాస్తవానికి ఇది కాంగ్రెస్కు ఒక కాల పరీక్షనే.